జనసేన పార్టీలో టికెట్ ఫైట్, సీట్ దక్కని నేతల హాట్ కామెంట్స్. కూటమి పార్టీ జనసేనలో టికెట్ల వ్యవహారం రచ్చకు దారితీస్తోంది. టికెట్లు దక్కని నేతలు జనసేన పార్టీకి గుడ్ బై చెప్తూ కొందరు సీనియర్లే లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రధానంగా నాదెండ్ల మనోహర్ టార్గెట్ గా కొందరు జనసేన నేతలు చేస్తున్న కామెంట్స్ కాకరేపుతున్నాయి. జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ టోల్ గేట్లా మారారంటూ కాకినాడ మహిళా నేత సరోజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న కాకినాడ జిల్లాలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. జనసేన రాష్ట్ర కార్యదర్శి కాకినాడ మాజీ మేయర్ పులసపల్లి సరోజ ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన నుంచి కాకినాడ రూరల్ టికెట్ ఆశించగా ఆ స్థానాన్ని పవన్ కళ్యాణ్ పంతం నానాజీకి కేటాయించారు. దాంతో పులసపల్లి సరోజ జనసేనకు గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ పై సరోజ సంచలన ఆరోపణలు చేశారు. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి ఒక టోల్ గేట్ గా మారారని మండిపడ్డారామె. నాదెండ్ల ఓటమే లక్ష్యంగా తెనాలిలో ప్రచారం చేస్తానని మహిళా నేత సరోజ శపథం చేయడం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. సరే, మీరు పార్టీలో కష్టపడి పని చేయండి అమ్మా, 2024లో తప్పకుండా మీకు సీట్ కేటాయిస్తానని చెప్పి నా చేతిలో చేసి మరీ హామీ ఇచ్చారండి పవన్ అన్న. కోవట్టుగా నాదెండ్ల మనోహర్ గారు వ్యవహరించి ప్రతి చోట కూడా నన్ను అవమానాలకు గురి చేసిన నాదెండ్ల మనోహర్ గారి పోరాటం ఖచ్చితంగా ఉంటుందండి. అవసరమైతే తెనాలి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడున్న బీసీ నాయకులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుని అందరం కలిసికట్టుగా వర్క్ చేశాను. ఓడించే దిశగా కూడా నా ప్రయత్నం ఉండబోతుంది. నేను బయటికి రావడం ద్వారా నాదెండ్ల మనోహర్ అనే టోల్ గేట్ ట్యాక్స్ బద్దలు కొట్టుకుని ఈరోజు బయటకు వచ్చారని చెప్పేసి ఫ్యూచర్లో కూడా బద్దలు కొట్టి ఆయన ఓడించే వరకు కూడా మేము నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక కాకినాడ మాజీ మేయర్ సరోజ కమెంట్స్ కు జనసేన మహిళా నేత సౌజన్య కౌంటర్ ఇచ్చారు. డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తున్నారన్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారామె. మహిళలకు జనసేనలో ప్రాధాన్యం లేదన్నది అవాస్తవమన్నారు. పదవుల కోసం వచ్చి అవి దక్కకపోవడంతో పార్టీలో మారుతూ ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు సౌజన్య. మహిళలకు విలువ లేదు అని ఆవిడలా చెప్తారండి. మహిళలకి విలువ లేకపోతే ఆవిడకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎందుకు వస్తుంది? మనకి ఏదైతే కావాలనుకున్నామో అది దక్కనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి. రాజకీయ అవసరాల కోసం వచ్చారు, ఎమ్మెల్యేలు అవడం కోసం వచ్చారు, ఆ అవకాశం ఉంటుందేమో ప్రయత్నించారు. లేనేటప్పటికీ పార్టీ మారారు కాబట్టి పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా ఏయో ఒకటి విమర్శలు చేయాలి కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడే ఏమైనా డబ్బులు తీసుకున్నారా? నిజంగా మీకు ఆయన తీసుకున్నారా అని అంటే నిరూపించండి. ఇదివరకు నిరూపించాల్సింది కదా. కానీ ఈ రోజు మీరు బయటకు వచ్చి చెప్తుంటే అది నమ్మశక్యంగా లేదు, ఎవరు నమ్మే పరిస్థితి కూడా ఉండదు. మొత్తంగా జనసేన పార్టీలో టికెట్ల వ్యవహారం కాకరేపుతూనే ఉంది. అయితే టికెట్ దక్కని నేతలు నాదెండ్ల మనోహర్ను టార్గెట్ చేయడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మహిళా నేత సరోజ కమెంట్స్ అందుకు నిదర్శనంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ దక్కని నేతల కామెంట్లపై నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అవుతారా లేదా అన్నది చూడాలి.